భద్రాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డిసెంబర్ 31వ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆలేరు సిఐ ప్రజలకు హెచ్చరించారు. రోడ్డు తెలిపారు. నూతన సంవత్సరం ఎలాంటి ఈవెంట్లకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. డిసెంబర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సంఘటనలు జరగవద్దనే దృష్టిలో పెట్టుకొని గారి ఆదేశం ఏర్పాటు జరిగింది. మండలంలో ఎక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా మనం ఆల్రెడీ టౌన్లో కానీ ఇక్కడ హైవే దగ్గర కానీ మనం ఏర్పాటు చేయడం చెప్పి మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ చేసుకోవాలన్నా ఇంట్లో మీకు తాగి డ్రంక్ స్టేజ్లో వస్తే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా ప్రకాశం జిల్లా రావును రాకేష్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత డూమ్డి రాకేష్ ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పి పరామర్శించారు. మాకు ఏదైనా న్యాయం జరిగింది, మాకు అది చాలా సంతోషంగా ఉంది మేడం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలకి తావులేదు అనే విషయాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన మరుక్షణం హోంమంత్రి గారి దృష్టికి, అలాగే ఇన్ఛార్జి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరి దృష్టికి ఈ సమస్య వెళ్ళంగానే అది ఇమీడియట్ గా ఎస్పీ గారితో మాట్లాడి దాని మీద 26వ తారీఖునే ఒక రిపోర్ట్ రెడీ చేయమని చెప్పి ఒక ఆర్డర్ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇబ్బంది జరగకుండా ఏదైతే నిజం జరిగిందో దాని రిపోర్ట్ అని చెప్పారు. ఏదైతే జరిగిన కూడా ఎక్కలేసుకొని వివిధ మీడియా సంస్థల నుంచి వివిధ తీసుకున్న తర్వాత ఏదైతే తప్పు చేసి ఖచ్చితంగా శిక్ష పడాలని చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వటం, దాని దిశగానే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం, హోంమంత్రి గారు కూడా పొద్దునే విషయం వెల్లడించాం. సో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం తరపున ప్రకాశం జిల్లాలో రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఆయన తెలిపారు. ఈరోజు పెన్షన్స్ పంచాలి. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు 1వ తారీఖు నాడనేటువంటిది కాబట్టి ఆ రోజు కంటే ఒక రోజు ముందుగా 31వ పెన్షన్స్ మున్సిపాలిటీలో 3018 పెన్షన్లకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, పేద ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మరీ ముఖ్యంగా 16,300 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆశను ఊపిరి మన యొక్క చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ పోలీసు 6,000 పై మనని అపాయింట్ చేశారు. ఈ విధంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా ముందుకు పోతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేను వర్గ ప్రజల్ని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీలో టీడీపీ
మంచూరు సూర్యనారాయణరెడ్డి, బద్వేల్ కమిషనర్ నరసింహారెడ్డి నాయకులు పంపిణీ కార్యక్రమం సచివాలయం సిబ్బంది. అట్ట కాదు వాళ్ళు ఇలేకలు కూడా వచ్చి ఈ కూడా చెప్తాను వాళ్ళు నువ్వు ఇచ్చినట్టు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల దేవస్థానం చెంచు గిరిజన భక్తులకు నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఉచిత శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాంప్రదాయ తప్పెట వాయిద్యాలు, చెంచు నృత్యాలతో ఆలయానికి విచ్చేసిన గిరిజన భక్తులకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసురావు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల స్పర్శ దర్శనంతో పాటు అన్న ప్రసాదాలను కూడా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజనులకు శ్రీశైల క్షేత్రముతో ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లా భూతల స్వర్గధామంగా పర్యాటకులను ఆకర్షిస్తోందని, సహజ సిద్ధి, ప్రకృతి అందాలు, భక్తి, ఆనందం, ఆహ్లాదంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. తాడ్వాయిలో ఎకో టూరిజం, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ హార్ట్స్ 2 సఫారీ వాహనాలను ఆమె ప్రారంభించింది. రామప్ప దేవాలయం, లక్కవరం, మేడారం జాతర, బోగత జలపాతం వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ములుగు జిల్లాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొంటూ హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు, భక్తులకు ఆమె సాదర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎన్డీఓ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ప్లాంట్ 5000 మేడం. ఉన్నాయి మేడం. ఫారెస్ట్ ప్లాంట్ మేడం, మహాబిల్వం అంటారు. వాట్ ఇస్ ది టూరిస్టులకు, సమ్మక్క సారలమ్మ భక్తులకు మా ములుగు అడవి, మా ములుగు ఆత్మీయత మరి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశాలు ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మా ములుగు తరపున, ములుగు అడవి ప్రజల తరపున, అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు, అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ పరిధిలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ కామేశ్వరరావు న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి సందేశమిచ్చారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతియుతంగా, సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆయన కోరారు. గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రజలందరికీ ముందుగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ప్రజలు ఎటువంటి గొడవలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అందరికీ మా ఉన్నతాధికారులైనటువంటి సిపి గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు నగరంలో ఏర్పాటు చేయడం అనేది,
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విధిగా ఎక్కడెక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే బైక్ రేసులు కానీ, కారు రేసులు కానీ నిషేధించడమైనది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండాలని పోలీసు వారి సూచనలు జారీ చేయడం అనేది. ఎవరైతే చట్ట పరిధిని అతిక్రమిస్తారో వారిపై తగు చర్యలు తీసుకోబడుతూ కేసులు నమోదు చేయబడతాయి. గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లాగా ప్రకటించడంతో రంపచోడవరంలో నూతన ఎస్పీ భవనాన్ని ఇన్ఛార్జ్ ఎస్పీ అమిత్ లాంఛనంగా ప్రారంభించి తొలి ఫైల్పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు జిల్లా పనుల కోసం పాడేరు వెళ్లాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు రంపచోడవరం జిల్లా కావడంతో ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోసం అహర్నిశలు కృషి చేసిన అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీడియా బంధువులందరికీ నమస్కారం. ముఖ్యమైన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ పోలవరం డిస్ట్రిక్ట్ ఈ రోజు నుండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా కొత్త జిల్లాగా మనకి ఆపరేట్ అవుతున్నాయి. దీంట్లో మన రంపచోడవరం సబ్ డివిజన్, అదేవిధంగా చింతూరు సబ్ డివిజన్లో వచ్చిన వాళ్ళన్ని పోలీస్ స్టేషన్స్ ఆఫీసర్స్కి కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ కొత్త డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ప్రజలకి కూడా ఈ ప్రాంతం నుండి ఇప్పుడు దాకా వాళ్ళు పాడేరు హెడ్ క్వార్టర్స్కి వచ్చిన బాగా కష్టం వచ్చిన ఇప్పుడు ఈ సమస్య ఖచ్చితంగా ఒక పెద్ద ఇనిషియేటివ్తో ఈ సమస్య వాళ్ళకి పోతున్నాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా, అదేవిధంగా మన డెవలప్మెంట్ కమిట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా 100%గా ఇంకా స్పీడ్తో, అదేవిధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో పెరగడానికి ఛాన్సెస్ మనకి ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజులు టేక్ ఏ షార్ట్ బ్రేక్. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్
మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పల్లె పండుగ 2.0తో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 2,32,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, జీఎస్బీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, హెల్త్ క్లినిక్ భవనం వంటి అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపనలు చేశారు. గ్రామాలే రాష్ట్రానికి వెన్నెముక అని మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కళాశాల భవనాలకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఐటీఐ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం. మంత్రివర్యులకు స్వాగతం, సుస్వాగతం. మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారరాజు ప్రధానంగా పాల్గొని మత్స్యకారులకు పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,000 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేయబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, పార్లమెంటు పార్టీ ఉప అధ్యక్షులు ఆకిరి ప్రసాదరావు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధాప్య విరమణ పెన్షన్లు అందిస్తూ వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతున్న లబ్ధిదారులకు తక్షణమే వైద్య సేవలు అందించమని, ఇంటి సమస్యలున్న రుక్మిణికి ఏఐవైఎఫ్ పథకం కింద
ఇళ్లు కేటాయించాలని, వృద్ధుడు వెంకటేశ్వర్లకు మెరుగైన వైద్యం అందించమని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్టీఓ చంద్రశేఖర్, డిఆర్డీఏ పీడీ ఉప కలెక్టర్ లవన్న, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అవసరాలు ఎంత వస్తుంది మీకు? ఓకే, ఇప్పుడు వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు మీరు. ఓకే, అంటే ఉండేది మీరు ఒక్కడే. ఓకే అమ్మ, మీకు ప్రభుత్వ తరఫు నుంచి మనం ఏమైనా సహాయం చేయగలుగుతాము? మీకు ఏం కావాలి? మీకు ఈ డబ్బులు ₹5,000 నాకు రెడ్డి వస్తుంది. ఎంత? 2,000. సొంత ఇల్లు ఎక్కడ లేదా? 2,000 అంతేనా? మేమేమైనా సహాయం చేయగలుగుతామా ప్రభుత్వం తరపు నుంచి? ఏదైనా ఉంటే 4 చెట్లు ఇచ్చి ఏదైనా కూడా చేసుకుంటారు. ఎట్లా కట్టుకుంటారు? మీరు పాటు ఎవరైనా ఉండాలి కదా. వంటవాళ్ళని ఏదైనా అడుపునే ఏదైనా దయ ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్ బాపట్ల జిల్లా స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం తొలగించినట్లు, రాష్ట్రానికి 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు, ₹1,325 కోట్లు పెట్టుబడులు రావడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతుల ధాన్యం చెల్లింపు, నీటి సరఫరా, మెడికల్ కళాశాలలు, పంచాయతీ రంగ అభివృద్ధి, సోలార్ రూఫ్, నాలా చట్టరద్దు, గంజాయి నియంత్రణ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2025లో ప్రభుత్వం ఏం సాధించాం? తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచాక బాపట్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రభుత్వం ఎలా నడిచింది? ప్రజల వద్దకు పాలన కానివ్వండి, ప్రజాప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగాం అనేది విలేకరులతో ముచ్చటించడానికి ఈ కార్యక్రమం పెట్టాం. జూనియర్ నాయకులకు కూడా గౌరవ వేతనం, నాయకులకి ఇబ్బంది పడుతున్నారని గౌరవ వేతనం, అన్నిటి మించి 16,000 పైసలకి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు, కానిస్టేబుల్ 5,757 పోస్టులు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాయో అవి ఇప్పుడు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశాం. కొత్తగా బాపట్ల జిల్లాకు కూడా 150 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అవుతున్నాయి బాపట్ల జిల్లాలో. అలాగే చెత్త మీద పన్ను తీసేసాం. చెత్త టన్నులు పెరిగిపోయిన టన్నులను కూడా ఈ బిర్లా సంస్థలు వాటి ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల టన్నులను తొలగించారు. అలాగే 2025లో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు గొల్లివిల్లివానిపాలెం గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జోన్ 8 జోనల్ కమిషనర్ శంకర్రావు, 95వ వార్డు నాయకులు కంచిపాటి మధు, ఇతర పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందా? గతంలో 3,000 వచ్చేది, 2,000 3,000 అవడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ట్రాఫిక్ సిఐ మురళి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని, యువత తమ భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలను లోనవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలందరికీ కూడా మా సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలియజేస్తున్నది ఏమనంటే, ఈరోజు డిసెంబర్ 31 కాబట్టి ఈ నూతన సంవత్సరంకి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చేసే క్రమంలో ఎవరు కూడా తాగి వాహనాలు నడపకూడదు. తాగి వాహనాలు నడిపి రోడ్లపైకి వచ్చినట్లయితే
వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మొత్తం రోడ్ల మీదనే పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగి వాహనాలు నడిపి కోర్టుకు వెళ్ళి ఫైన్లు కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము కోరుతున్నాము. అదేవిధంగా తాగిన తర్వాత 2 వీలర్ల పైన ఓవర్ స్పీడ్ నడపడం కానీ ట్రిపుల్ రైడింగ్ నడపడం కానీ చేసి మీరు ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది చేస్తుంటారు, ఇది వెహికల్ 2 వీలర్ వెహికల్ నడుపుతూ స్టాండ్ని కిందికి పెట్టి ఫైర్ని రైజ్ చేయడం కానీ అది చేసినట్లయితే తప్పకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు, సైలెన్సర్లు పెట్టి మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సౌండ్ పొల్యూషన్ పెట్టినట్లయితే వాళ్ళపైన నాయిస్ పొల్యూషన్ కింద కేసులు చేసి వెహికల్ని కూడా టెంపరీ సీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీరు హ్యాపీగా వేడుకలు జరుపుకోవాలి, కానీ ఇటువంటి న్యూసెన్స్ తోటి వాళ్ళకు పక్క వాళ్ళకు ఇబ్బంది కలిగించి మీరు ఇబ్బందులు పడొద్దని మా సిద్దిపేట ట్రాఫిక్ తరఫున మేము తెలియజేయడం అనేది జరుగుతుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రజా పరిషత్ జీఎంసీ బాలయోగి సమావేశ భవనంలో మండల రెవెన్యూ అధికారి పితాని త్రినాథరావు, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలో కాజులూరు, తాళ్లరేవు, కాకినాడ అర్బన్ పరిసర ప్రాంతాల రెవెన్యూ సిబ్బందికి రీసర్వే జాయింట్ ఎల్పీఎం రెవెన్యూ క్లినిక్ పై శిక్షణను డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ శిక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్వే మార్పులు, విధానాలను అధికారులు తెలుసుకున్నారు. సుమారు 100 రెవెన్యూ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం మొత్తం సంవత్సర వేడుకలు చేసుకుందాం. ఇంకొకటి అంటే లాస్ట్ ఇయర్కి మనం ఈ సంవత్సరానికి మనం కొత్తగా చేయవచ్చు, బీఆర్ఓ నుంచి అవ్వచ్చు. నాయకులు మాత్రమే మనం ఆర్టీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ మన నియోజకవర్గంలో ఉన్న మిగిలిన మండలాలకు సంబంధించి బీఆర్ఓలు, విలేజ్ సర్వేలు అందరూ కూడా హాజరవుతున్నారు. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కూడా. అందరికీ నమస్కారం అండి. నేను తాళ్లరేవు మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నా పేరు తిరునాగరం. ఈరోజు తాళ్లరేవు ఎండి ఆఫీస్లో 3 మండలాలకు సంబంధించి విఆర్ఓలు, విలేజ్ సర్వేస్లో ప్రభుత్వం ఏవైతే రివైజల్ నిర్దేశాలు ఇచ్చిందో ఆ నిర్దేశాలను పురస్కరించుకొని ఇక్కడి నుంచి ఎవరైతే విజయవాడ వెళ్ళి ట్రైనింగ్ పాల్గొని వచ్చారో ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ సబ్ స్టాఫ్కి శిక్షణా కార్యక్రమం ఇన్ డీటెయిల్డ్గా సర్వేలో ఏం సమస్యలు వస్తాయి, వచ్చిన సమస్యలు ఏ విధంగా అధిగమించాలి, ఎస్ఓపి ఫాలో అవుతూ ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ఆపర్చునిటీ ఇస్తూ ఆ నోటీస్ సర్వ్ అవ్వకుండా మాత్రం ఏమీ ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయొద్దన్నారు. ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ ఎల్పిఎంలు రివైజ్ చేయడానికి కూడా విశిష్ట అధికారాలు కూడా ఇస్తామని. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.